నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఆడుదాం ఆంధ్ర టోర్నీ ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తాం. గుంటూరులో క్రీడా వేడుకలను ప్రారంభించిన సీఎం జగన్. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపడం ఖాయం. ప్రజా సమస్యలతో సీఎం ఆటలాడుతూ ఉన్నారు. సిపిఎం రామకృష్ణ విమర్శలు. జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత. ఇక బగ్గుమన్న విద్యా సంఘాలు. ఇక విద్యా సంస్థలతో ఆటలా అంటూ యువకులు మండిపాటు. దేశంలోని అతిపెద్ద మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్రాను గుంటూరు జిల్లా నల్లపాడులో లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంఛనంగాను ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులకు పంపిణీ చేయబోయే కిట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ఇక మొదలవుతున్నటువంటి ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నామని తెలియజేశారు. ఇక ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుందని, అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగ చరిత్రలో నిలబడిపోతుందని సీఎం జగన్ తెలియజేశారు. ఇక జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వెనుక మన ప్రభుత్వానికి 2 ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయని సీఎం జగన్ చెప్పారు. ఇక గ్రామ స్థాయిలోని ఆణిముత్యాలను వెలికితీసి వారిని ప్రపంచానికి పరిచయం చేయడం ఒకటైతే, వ్యాయామం వల్ల, క్రీడల వల్ల అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయనేది రెండో ఉద్దేశమని సీఎం జగన్ తెలియజేశారు. ఈ 2 ప్రధానమైన ఉద్దేశాలను అచీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీఎం జగన్ వివరించారు. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత, మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో, ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం, ఆణిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు, ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆణిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు అభద్రతా భావంతో ఉంటారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని పేర్కొన్నారు. పరదాల చాటున సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. ఇక ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక గుంటూరులో నిర్వహించినటువంటి సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాతో ముందుకెళ్తుందని అన్నారు. ఇక దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని అన్నారు. ప్రజా సమస్యలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు విమర్శించారు. ఇక వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, ఆడుదాం ఆంధ్ర అంటూ ముఖ్యమంత్రి కాలక్షేపం చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని వీడి కళ్ళు తెరవకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జంగాల అజయ్ కుమార్, నగర అధ్యక్షుడు మాల్యాద్రితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా సిపిఐ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉద్యమ ప్రస్థానాలు భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ రైతాంగ పోరాటం భారతదేశ పోరాట చరిత్రలో ఒక ఉన్నటువంటి కామ్రేడ్ చెన్న రాజేశ్వరరావు పోరాట పట్టిన ఈ పార్టీకి జవసత్వాలు అందించింది. పోరాటం ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి పోరాటం పేదలకు అండగా గారికి ఈ ఐటీసీ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావ సభలో రాజకీయ భవిష్యత్తులో జాతీయ కాంగ్రెస్ తర్వాత అత్యంత పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ నగరంలో ఆవిర్భవించిన కార్మిక కర్షక హక్కుల సాధనకై సామాజిక పరివర్తనకై విప్లవోద్యమ లక్ష్యంగా సమాజ స్థాపన కోసం అంకితమై ఆవిర్భించబడినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. దేశంలో ఎన్నో బూర్జువా జాతీయవాద పార్టీలు పుట్టినవి. అనేక పార్టీలు కాలగమనంలో అస్తిత్వం లేకుండా పోయిన విషయం మనకి తెలుసు. ఈ రోజు కూడా దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పార్టీలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత క్రియాశీల వార్షికోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక గుంటూరు చుట్టుగుంట సెంటర్లో యువత విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇక ఆడుదాం ఆంధ్ర సరే, ఆటల స్థలాలు ఎక్కడా అంటూ నిలదీస్తూ ఉన్నాయి. ప్రభుత్వ స్టేడియాలను పాడుబెట్టి ప్రైవేట్ విద్యా సంస్థలు ఆటలా అంటూ యువకులు మండిపడుతూ ఉన్నారు. ఇక చుట్టుగుంట సెంటర్లో సీఎం జగన్ పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. సీఎం జగన్ రెడ్డి గో బ్యాక్ అంటూ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు అడ్డుకుని నినాదాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు.
ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి పిల్లలకి పరీక్షలు వస్తున్న సమయంలో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, తొందరలో 10 పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ఉంటే ఇప్పుడు ఆటల పోటీలు పెడుతూ తన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. గతంలో ఊరూరా యువబేరీలంటే తిరిగి ఉద్యోగాలు ఇస్తానని జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ఎల్ పేరుతో పెద్ద ఎత్తున యోజన ఓట్లు ఆకట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక మరో మోసపూరిత కార్యక్రమంతో ఈరోజు యువత ఓట్లు తొలగొట్టాలని చెప్పి ఈ నెల రోజులు ఎన్నికల ప్రచారం లాగా ఈ వాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్తూ ఈరోజు గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటనని వ్యతిరేకిస్తూ అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో ఈరోజు తెలుగు యువత అలాగే సహచర యువజన కాంగ్రెస్ అలాగే నిరుద్యోగ సంఘాలతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి, అయ్యా మాకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదు, ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా క్రీడా మైదానాలను బాగు చేయకుండా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ముందుకెళ్తే ఇది చూడటానికి చాలా జుగుత్సాకరంగా ఉందని తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇద్దామని కూడా మేము ముఖ్యమంత్రి గారి పర్యటనా స్థలానికి బయలుదేరితే మార్గం మధ్యలో చుట్టుగుంటలో పోలీసులు మాటు వేసి మమ్మల్ని ఈ యువజన విద్యార్థి నాయకులందరినీ ఈడ్చుకెళ్తూ అరెస్టులు చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల మాటగా మేము అడుగుదాం ఆంధ్ర అంటూ జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మెగా డిఎస్ఎల్ ఎక్కడ అని ఆడుదాం సరే ఉద్యోగాలు ఎక్కడ పేరుతో, అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో వరుసగా కార్యక్రమాలు చేసాం. మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీల కలకలం రేకెత్తించింది. ఇక గుంటూరు నల్లపాడులో వైసీపీ నేతలు భూదోపిడీకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని సర్వే నెంబర్ 543, 546, 550లో వాగు పోరంబోకు భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు. ఇక తమ గ్రామం పోరంబోకు భూమిని కాపాడు జగనన్న అంటూ స్థానిక ప్రజానికం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. నేడు నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర క్రీడల ప్రారంభోత్సవానికి సీఎం జగన్ తరలివచ్చిన నేపథ్యంలో ఫ్లెక్సీ వివాదోస్తం మారింది. పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ వర్ధంతి వేడుకలు పురస్కరించుకుని గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్లో రంగా విగ్రహానికి తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం శ్రమించి అహర్నిశలు కృషి చేసిన వంగవీటి రంగా జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శమని వారి సేవలు కొనియాడారు. నెహ్రూ నగర్లో భారీ ఎత్తున రంగా అభిమానులు, నాయకులు, అట్లానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజున రంగా వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రోజున రంగా గారంటే ఆంధ్రప్రదేశ్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేదవారికి అండ. పేదవారు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే మొట్టమొదట స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో రంగా గారు. అటువంటి రంగా గారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజల నాడి యొక్క రంగా గారికి వర్ధంతి చేసాం. అట్లానే ఈ రోజున నెహ్రూ నగర్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ కూడా వాడలో కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ ప్రేమాభిమానాలు తెలియజేసుకోవడానికి శ్రద్ధాంజలి ఘటించడానికి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం లాగా శ్రద్ధాంజలి ఘటించడం కూడా జరుగుతూ ఉంది. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ కి క్రికెటర్ అంబటి రాయుడు దూరంగా ఉండడం ఏపీలో చర్చాంశనీయంగానూ మారింది. నేడు సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఇక సీఎం పర్యటనలో అంబటి రాయుడు కనిపించలేదు. గత కొంతకాలంగా గుంటూరు పార్లమెంట్లో రాయుడిని వైసీపీ తిప్పుతుంది. క్రీడలకు సంబంధించినటువంటి కీలక కార్యక్రమానికి రాయుడు డుమ్మా కొట్టి అంబటి రాయుడు గైర్హాజరుపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇక ముఖ్యంగా క్రీడలకు సంబంధించినటువంటి కార్యక్రమం కావడంతో ఆయన తప్పక ఉంటారని అంతా భావించారు. సీఎం జగన్ పర్యటన కన్నా ఇప్పుడు అంబటి రాయుడు గైర్హాజరుపైన ఎక్కువ చర్చ జరుగుతుంది. ఏపీలో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవని తెలిసి ఆయన కావాలనే డుమ్మా కొట్టారా అనేది చర్చాంశనీయంగానూ మారింది.
ఇస్లామియా అధ్యక్షులు అబ్దుల్ కరీమా గారు ఘన సత్కారం చేస్తున్నారు. మేడం గారు నూరి ఫాతిమా గారికి ఘన సత్కారం చేస్తున్నారు. సో ఈరోజు అంజుమన్ సొసైటీ స్కూల్కి రావటం జరిగిందండి. సో లాస్ట్ టైము వచ్చినప్పుడు మనం స్కూల్ పిల్లలతో పెద్దలతో అందరితో మాట్లాడి వాళ్ళకి కొద్దిగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పటం జరిగింది. సో నా వంతు సహాయం నేను చేయాలని ముందుకొచ్చి వాళ్ళకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వటం జరిగిందండి. సో ఈ పర్యటనలో కూడా నేను ఎక్కడైనా కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళకి ఏదైతే నా వంతు సహాయం చేయగలనో వాళ్ళు అడిగిన ఏదైతే ఉన్నాయో ఫెసిలిటీస్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మన లీడర్ ఫాతిమా మేడం ఆ రోజు కూడా ఉన్నారు నాతో ఈ స్కూల్కి వచ్చినప్పుడు. స్కూల్ గురించి చాలా అద్భుతంగా కూడా చెప్పారు. మైనారిటీ డెవలప్మెంట్ కోసము అంజుమన్ సొసైటీ చాలా కష్టపడుతుందండి. అదే కాకుండా స్కూల్ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. స్టాఫ్ అందరూ కూడా చాలా మంచిగా వాళ్ళని చదివిపించి వాళ్ళ లైఫ్లో ముందుకు తీసుకెళ్దామని అందరి సమస్యల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేపట్టినటువంటి సమ్మె మంగళవారం 15 రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లాలో నియోజకవర్గంలో అంగన్వాడీలు ఆయాలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిర్వహిస్తున్నటువంటి దీక్షలకు యూటీఎఫ్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు న్యాయమైన కోరికలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఎన్నికల హామీని జగనన్న ప్రభుత్వం నిలుపుకోలేకపోయిందని అన్నారు. ఇక కర్ణాటక, తెలంగాణలో అంగన్వాడీలకు మన రాష్ట్రంలో కన్నా ఎక్కువ వేతనాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. వారు 14 రోజులుగా సమ్మె చేస్తున్న పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈరోజు మన దీక్ష 15వ రోజుకి మన సమ్మె శిబిరం చేరింది. ఈరోజు 15 రోజులు అయ్యింది. 15 రోజుల నుంచి నిరవధికంగా మేము టెంట్లో కూర్చొని మా డిమాండ్స్ని వ్యక్తం చేస్తూ మేము అనేక రూపాలలో మా డిమాండ్స్ని మా నిరసనని తెలియజేస్తూ ఉన్నాము. అయినా కూడా సీఎం గారు పట్టించుకోకుండా ఇలా రోడ్ల పాలు చేసినటువంటి అంగన్వాడీలు ఏ గది పట్టిస్తారు అనేది తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక రూపాలలో రోడ్ల మీద నిరసన చేయడానికి కడుపు కాలి ఈరోజు ఇచ్చే వేతనం చాలక ఇంటి పరిస్థితులు బాగోక కుటుంబాలు రోడ్లెక్కిన పరిస్థితుల్లోనే ఈరోజు మేము ఇటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము ఈరోజు ఏం చేశారు, రేపు ఏం చేస్తారు చెప్పండి. ఈరోజు ఖాళీ ప్లేట్లతో అట్లాగే ఖాళీ స్కూళ్ళతో అంటే ఈరోజు ఆ కడుపు నిండని పరిస్థితుల్లో మేము రోడ్ల మీదకి చేరామని చెప్పి తెలియజేసే దానికోసం ఖాళీ ప్లేట్లతో ఖాళీ స్కూళ్ళతో మేము మోగించి మా నిరసన తెలియజేశాము. అలాగే రేపు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చి మేము నిరసన చేస్తామని చెప్పి తెలియజేస్తాము.
రాష్ట్ర చలనచిత్రం టీవీ నాటకరంగం అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు మంగళవారం 4వ రోజు ఉల్లాసంగానూ జరిగాయి. గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్నటువంటి ఈ నంది నాటకోత్సవాలు ఉదయం నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాలు ప్రదర్శితమవుతూ ఉన్నాయి. నాటకాలను వీక్షించేందుకు ప్రేక్షకులు భారీగా హాజరవుతున్నారు. ఇక 4వ రోజు ప్రదర్శనలో విజయవాడ శ్రీరామ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి మంచి గుణపాఠం బాలల నాటికను ప్రదర్శించారు. ఈ నాటికను డాక్టర్ పివిఎస్ కృష్ణ రచించగా పి సాయిశంకర్ దర్శకత్వం వహించారు. ఇక ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా బాల కార్మిక వ్యవస్థను రూపుమాపలేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. దానికి ఏం చేస్తే బాలలందరికీ ఉజ్వల భవిష్యత్తు దక్కుతుందనే విషయంపై పాఠశాల విద్యార్థులు చక్కగానూ నటించారు. వీరికి 25,000 పారితోషికం, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని రాష్ట్ర చలనచిత్రం టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి అందజేశారు. నమ్ముకున్న వాళ్ళను వంచడమే సీఎం జగన్ నైజమని కేవీపీ, మోపిదేవి, సూర్యుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే జగన్ బాధితులని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ను నమ్ముకుని టీడీపీ నేతలపై కేసులు వేసినటువంటి ఆర్కే పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలని అన్నారు. పీకేకు కూడా జగన్పై నమ్మకం లేక తమకు సలహాలు ఇస్తున్నారని, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల దగ్గర కావాల్సిన అవసరం తమకు లేదని, ఆమెను దగ్గర చేసుకుంటే ప్రయత్నాలు కూడా చేయమని స్పష్టం చేశారు. ఇక రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే తమ మేలు కోరుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఇక సొంత చెల్లెలు తల్లికి ద్రోహం చేసిన వ్యక్తి అని, జగన్ వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకోబోతుందని పేర్కొన్నారు. ఇక దేశానికి సరిహద్దులు ఉంటాయి కానీ జగన్ అవినీతికి సరిహద్దులు లేవని పేర్కొన్నారు. ఇక జగన్ పరిపాలన చూసి పులివెందుల ప్రజలు కూడా భయపడుతున్నారట. ఇక నకిలీ మద్యం పేరుతో మహిళలు పుస్తలు తెంచిన వ్యక్తి అని నమ్మిన ప్రతి ఒక్కరిని మోసం చేశారని తీవ్ర స్థాయిలోనూ విమర్శించారు. అర్థమైపోయింది, వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. తన సొంత ప్రయోజనాల కోసం
ఎవరినైనా బలి పెట్టడం ఆయన లక్షణం. చెప్పేదొకటి, చేసేదొకటి. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది 57 నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇలా ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజల్ని అడ్డగోలుగా వంచాడు. ఇవాళ నిన్న 3 రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే, పులివెందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితి. భయపడిపోతా ఉన్నారు ఈయన పరిపాలన పట్ల. ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయపడిన పరిస్థితులు కనపడ్డాయి. ఇలా అన్ని విధాలుగా ఇవాళ ఇతను మాట్లాడే మాటలు, చేసే చేష్టలు. ఇలా తండ్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. చనిపోయిన రోజున దాన్ని ఒక పెద్ద కుట్రగా చిత్రీకరించి రిలయన్స్ అంబానీలే హత్య చేయించారని చెప్పి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ మాల్స్, పెట్రోల్ బంకులు, వందలాది వాళ్ళ వ్యాపార సంస్థల మీద దాడులు చేపించి రకరకాలుగా వేలాది మంది మీద కేసులు పెట్టారు ఆ రోజున. అటువంటి రిలయన్స్ అంబానీలకి ఈయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్ పరిమళ నత్వానికి ఎంపీ టికెట్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఏం చెప్పుకోవాలి? వీళ్ళ తండ్రిని రిలయన్స్ వాళ్ళు చేశారు, మర్డర్ చేయించారని చేసిన ఆరోపణ తప్పు అని చెప్పాడా? పోనీ చెప్పాలిగా. ఆ రోజు మేము తప్పు మాట్లాడామనో, లేకపోతే మేము తప్పుగా అవగాహన చేసుకున్నామనో. అసలు ఏ విధంగా లేదు, ఆయన గిఫ్ట్ ఇచ్చాడా? అంటే ఈయన విశ్వసనీయత గురించి, ఈయన మాటల గురించి, ఈయన చేష్టలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా నేను. ఎత్తుకొని పెంచినటువంటి చిన్నానికి దిక్కు లేదు. ఆయన్ని చంపేసినటువంటి సొంత కజిన్స్ని పదవులు ఇచ్చి ఎంపీ స్థానాల్లో వివిధ హోదాల్లో పెట్టి ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులను రక్షిస్తూ కూర్చున్నాడు. అంటే అసలు వాళ్ళ బాబాయిని ఎవరు చంపించినట్టు? వాళ్ళ చెల్లి, బాబాయ్ కూతురు సునీత రక్షణ లేదని చెప్పి భయపడిపోతా ఉంది. ఆ అమ్మాయి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నాడు. ఇది ఈయన నమ్మక ద్రోహానికి మరొక ఉదాహరణ. ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కడప ప్రజల్ని ఇవాళ 5 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి అయి. స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 4 ఏళ్ళు అయింది. ఇంతవరకు పునాది రాయిలోనే ఉంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ. కడప ఎంపీగా గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇవాళ పునాది రాళ్ళ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కు లేదు ఈ రోజు వరకు కూడా. ఇలా ఏం చేయాలో మరి దిక్కుతోచని స్థితిలో సొంత జిల్లా, సొంత నియోజకవర్గం ప్రజలు ఇతను చేసిన నమ్మక ద్రోహానికి బాధపడతా ఉన్నారు. ఇలా కృష్ణా తుంగభద్ర జలాల మీద మనకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా దానదత్తం చేసి రాయలసీమ ప్రజలకి పూర్తిగా ద్రోహం చేశారు నీటి వాటాల్లో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అర్థమవుతా ఉంది ప్రజలకి, రాయలసీమ ప్రజలకి. ఇలా అందరికీ సొంత తల్లికి, చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడన్నా ఉంటాడా? ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. చెల్లి ఎక్కడుంది? జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం చెప్పుకొని తిరిగింది, పాదయాత్రలు చేసింది, బైబిల్ పట్టుకొని తిరిగింది, ఈయన కోసం ప్రార్థనలు చేశారు. ఎక్కడుంది ఇవాళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా. తల్లి పేరు పక్కన ఉండొచ్చు, కానీ చెల్లి పక్కనే ఉంది తల్లి కూడా. తల్లిని కూడా భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి తల్లి, చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో. అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం, స్థైర్యం ఇవాళ భయం నిండా బతుకుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా. ఈ ముఖ్యమంత్రికి తండ్రికి ఆత్మగా పిలవబడేటువంటి కేవీపీ రామచంద్రరావు ఎక్కడున్నాడో తెలియదు, సూర్యుడు ఎక్కడున్నాడో తెలియదు, అందరూ వదిలేశారు. ఈయన నమ్ముకొని జైలుకు పోయినటువంటి జైలుమేట్ మోపిదేవి వెంకటరమణ ఈరోజు పరిస్థితి ఏంటో చూస్తూ ఉన్నాం. టికెట్ లేదు ఆయనకి, రేపల్లె టికెట్ లేదు, తీసి పక్కన పడేశాడు. ఇవాళ ఈయన నమ్ముకొని
దాదాపు 5-6 కేసులు రాజధాని కేసుల దగ్గర నుంచి అనేక పనికిమాలిన కేసులు వేసి ఆయన ప్రాపకం కోసం పోరాటం చేసి ఆయన ప్రాపకం కోసం వెంపర్లాడినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ లేదని చెప్పి తరిమి పడేసినటువంటి పరిస్థితి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఎమ్మెల్యేలు ఈ రోజున ఎందుకు ఈయన నమ్మి ఈ విధంగా నట్టేట మునిగామని చెప్పి బాధపడతా ఉన్నారు. ఎంతమందిని పీకే పోతున్నాడో తెలియదు, ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడో తెలియదు. రాజకీయాలకు అర్థాలు మార్చేశాడు, నీచంగా తయారు చేశాడు. నమ్మి ఓట్లేసినటువంటి దళితులు మైనార్టీలని నట్టేట ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా వాలంటీర్లు చేశాడు, ఇలా వాలంటీర్లు కూడా రోడ్డెక్కారు. వాలంటీర్లు మోసం చేశాడు, వాలంటీర్లు రోడ్డెక్కారు. సిపిఎస్ రద్దు హామీ మీద మొత్తం మాట తప్పి మడమే తిప్పి అసలు మడమే లేదు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.